విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామన్న నారా లోకేష్ ప్రకటనపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయాలనే ఈ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. ఇవన్నీ చూసి ఒక పక్క విద్యార్థులు చాలా పాజిటివ్ ఉన్నారు, అధ్యాపకులు ఉపాధ్యాయులు చాలా పాజిటివ్ ఉన్నారు. విద్యా వ్యవస్థ భారతదేశానికి ఒక నమూనాగా తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఇవన్నీ చూసి వరం లేక జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఓ డైవర్షన్ పాలిటిక్స్. నిజంగా డిఎస్సిలో అన్యాయం జరిగిందంటే మీరు నెల 2 నెలలు టైం తీసుకోవచ్చు, వెలుగులో రావచ్చు, అవసరం అవుతుంది. ఎవరు ఉద్యోగాలు హ్యాపీగా చేసుకుంటున్నారు, బ్రహ్మాండం చేసుకుంటున్నారు, ఒక కంప్లైంట్ లేదు. దానిని ఏదో జరిగిందని భూతద్దలు చూపించి మీకున్న సోషల్ మీడియా మీకున్న ప్రసార సాధనాల ద్వారా ఫేక్ని సృష్టించి ఇట్లా విద్యా వ్యవస్థని ఇబ్బంది కలిగించే వ్యవస్థను చేయవద్దని మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు నాడు నేడు కార్యక్రమం పెట్టి అందులో విద్యార్థులు లేకపోతే స్కూల్ రేపేళ్ళు పడిపోతామనే స్టేజ్లోకి వచ్చినా ఇంజనీరింగ్ అధికారులు అది పనికిరాదని చెప్పినా సరే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ కాంట్రాక్టు ప్రయోజనాల కోసం నాడు నేడు కార్యక్రమం పెట్టి సున్నాలేసి మమ్మల్ని పిలిచి కోట్లాది రూపాయలు దోచుకున్న విషయం కూడా ప్రజలు గమనించారు. ఇవన్నీ మొన్న ఎన్నికల రిజల్ట్. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేసి మీ స్వప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థని వాడుకున్నారు. అలాంటి సందర్భాల్లో నారా లోకేష్ గారు ఒక విద్యావంతుడు, ఒక విద్యా వ్యవస్థని సమూలంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలతో మమేకమవుతుంటూ ఉపాధ్యాయ వర్గాలకి గౌరవం తెచ్చే విధంగా వారు చూసిన తీసుకుని కూడా ఈరోజు విద్యా వ్యవస్థని మార్పు తీసుకొస్తే దాన్ని నేను బస్టు పెట్టించిన మీరు లోకేష్ గారు మన డిఎస్సిలో విద్యాశాఖ మంత్రి ఏదో అన్యాయం చేశారు అని మీరు మభ్యపెట్టమన్నది దుర్మార్గుని చర్యగా మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చేసిన డిఎస్సిలు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు 2,30,000 ఉద్యోగాలు ఇస్తాం, 23,000 టీచర్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మీరు మెగా డిఎస్ తీయకుండా మెగా దగా చేసి కేవలం 2024 ఎన్నికలకి 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒక 6,000 పైన పోస్టులు కంటితోటి నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా మమాయికి ఇచ్చారు. అది కూడా ప్రజలు గమనించారు. దాంతో ఈరోజు ప్రజలందరూ కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా దగాబడిన నిరుద్యోగ యువకులందరూ కూడా మన ఎన్నికల్లో భారీ ఎత్తున పాల్గొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించిన విషయం కూడా మనకు తెలుసు. అందుకే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు యువత కానీ ప్రజలు కానీ మీ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్ని, మీ తాతలు ముత్తాతలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజానీకానికి చేసిన అన్యాయాన్ని తెర మీదకి వచ్చి ఎక్కడ చర్చించుకుంటున్నారు. ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు, వాళ్ళకి సాయం చేసే వ్యక్తులు ఏ రకంగా వారు ఇబ్బంది కలిగించారు అవన్నీ తెర మీద రావడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. వచ్చాడు, మాట్లాడాడు, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి పోయాడు. కేవలం ఒక సిద్ధాంతపరమైన అంశం చెప్పండి. ప్రభుత్వాన్ని ఏ రకంగా పరిపాలించాలో ప్రతిపక్ష పాత్ర మీకు పార్టీ ప్రజలు ఇవ్వనప్పుడు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేస్తే కనుక మా ప్రభుత్వం ఖచ్చితంగా మీ సలహాలు తీసుకుంటుంది. కానీ ప్రజల్ని ఇబ్బంది కలిగించి మభ్యపెట్టి అంశాలు చెప్తే మాత్రం తీసుకోరు. గతంలో చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసినప్పుడు కానీ చాలా సందర్భాల్లో కానీ వారు ప్రతిపక్షాలు ఏవైనా ఇచ్చినా సరే దానిని ఎజెండాలో పెట్టి చర్చించే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు చేసే ప్రతి అంశం కూడా చూడండి. మనం ఎన్నికలయ్యి మన దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా మీ ప్రెస్ మీట్లో కానీ
ఆయన ప్రస్తావిత అంశాలు చూస్తే ప్రతిది కూడా ప్రజల్ని ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలకి అర్థం లేని విషయాలు చెప్పడం. మనం అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకున్నాం, నోటిఫికేషన్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది, పార్లమెంట్ చట్టమైంది. అదే రోజున మావిగా నేను పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాను. మెలియేసే విధానం ఎస్ కేంద్ర ప్రభుత్వం చేసింది, ఇంప్లిమెంటేషన్ స్వాగతిస్తున్నాం. నువ్వే చెప్పావు కదా ఎన్నికల ముందు రాకముందు, అధికారంలో రాకముందు చెప్పావు అమరావతి మా రాజధాని అని. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవన్నీ అన్ని డైవర్షన్. ఏదైనా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చరిత్రలోకి అది రికార్డ్ అవబోతుందనే సమయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకొని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం అనేది ఆనవాయితీ. దానికి కొంతమంది వైసీపీ నాయకులు భజన చేయడం అనేది దురదృష్టకరం. ఆయనకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు దోసుకొని ఈరోజు విలాసవంతమైన భవనాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు కొన్ని ప్రభుత్వాల్లో పనిచేశారు, మీరు మంత్రులుగా పనిచేశారు, మీరు సీనియారిటీ ఉంది, మీకేం అవగాహన ఉంది. మీరు ఆయన ఏం చెప్తారు చెప్పడం పరిస్థితి ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు, నవ్వుకుంటున్నారా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవితం ఉండేటప్పుడు మనం నాయకుడు తప్పు చెప్పినా సరే ఖచ్చితంగా అది కాదని లోపైనా చెప్పాలి, బయటకు వచ్చినా చెప్పాలి. మీరు కూడా ఇట్లా మాట్లాడడం దురదృష్టకరం. విద్యా వ్యవస్థని ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా చేశారు. మీ ఆత్మ పరిశీలన కూడా మీకు తెలుసు. గతంలో విద్యా వ్యవస్థ ఎంత కష్టపడిందో, ఎన్ని స్కూల్స్ మనం మూసివేసాము, పిల్లలు లేని స్కూళ్ళని కూడా మనం రన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, పిల్లలు లేక మూసేసిన స్కూల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసాం మీ టైంలో. ఇప్పుడు నారా లోకేష్ గారు అడ్మినిస్ట్రేషన్ లో ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత మెరుగుపడిందో మీ ఆత్మ పరిశీలన కూడా తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి టీంకి ఖచ్చితంగా డిఎస్సిలో కానీ విద్యా వ్యవస్థల మీద కానీ వారు స్పష్టత ఉండాలి. ఈరోజు మీరు చేస్తున్న అభియోగాన్ని నిరుద్యోగ యువకులు కూడా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మఅభిమానాన్ని దెబ్బతీస్తుంది. విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా వారు ఆత్మాభిమానం కూడా దెబ్బతింటుంది. రాబోయే ఉద్యోగ అవకాశాలు కూడా యువకులకు కూడా ఈ ప్రభుత్వం పైన ఎంత నమ్మకంతో ఉన్నారో నమ్మకాన్ని